నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి కంపెనీ స్థాయి హాకీ క్రీడా పోటీలు ముఖ్య అతిథిగా హాజరైన ప్రారంభించిన ఆజీవన్ జీఎండీ లలిత్ కుమార్ సంచార గొర్రెల మందపై ఇటుక ట్రాక్టర్ కూల్తా 30 గొర్రెలు మృతి ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా కృషి జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష ప్రైవేట్ ఆసుపత్రిలో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలి అసెంబ్లీలో మాట్లాడిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రైవేట్ ఆసుపత్రిలో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి సింగరేణి ప్రాంతాల్లో రిటైర్డ్ అయినటువంటి కార్మికులు చాలామంది వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్నారు అధ్యక్ష. అయితే ఈ రెఫరల్ వాళ్ళకి రిటైర్డ్ అయిన వారికి ప్రైవేట్ హాస్పిటల్స్లో వెళ్ళినప్పుడు వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ వాళ్ళ లిమిట్స్ దాటిపోయినాయనో లేకుంటే కొన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ దొరకట్లేదు. అయితే మీ ద్వారా మంత్రి గారిని కొడతా ఉన్నా దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని. అదే మాదిరిగా అధ్యక్ష మా దగ్గర క్యాత్ ల్యాబ్ ఒకటి పెడతా ఉన్నారు. నిన్న కూడా ఒక అవకాశం వచ్చింది, మాట్లాడడం జరిగింది. సుమారుగా 25 కోట్లతో నిర్మాణం జరిగింది. అది ప్రారంభమైతే రామగుండంలో హైదరాబాద్కి తీసుకొచ్చే దారిలోనే అనేక మంది గుండెపోట్లతో చనిపోయినటువంటి అంశాన్ని గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. త్వరితగతిగా దాన్ని ప్రారంభించాలి. సింగరేణికి మొదటి నుంచి కూడా ఒక పెద్ద మెడికల్ వ్యవస్థ ఉంది అన్ని ప్రాంతాలు, కానీ సరైన సిబ్బంది లేక మెడికేషన్స్ లేక ఎంప్లాయీస్ని ప్రైవేట్ హాస్పిటల్లకు కూడా రెఫరల్గా చేయడం జరిగింది. చిన్న సమస్య వచ్చినా కూడా అక్కడ చేసే వైద్యాలు సరిగా లేకపోవడం వల్ల ప్రాణాలు పోయేటువంటి సందర్భాలు దాదాపుగా వారానికి ఒకటి చూస్తూ ఉంటాం. ఇది తప్పకుండా దానిపై వైద్యులను, డాక్టర్లను, సంబంధించినటువంటి మెడిసిన్స్ను పెద్ద వ్యవస్థ పెద్ద అంటే ఒక్కొక్క రీజన్లో పెద్ద ఒక హాస్పిటల్ ఉంటే దానికి చిన్న సెంటర్స్ కూడా ఉన్నాయి, కానీ అవి కూడా ఉపయోగంలో లేవు. అవి చేస్తే కార్మికులకు బాగుంటుంది అధ్యక్ష. అదే మాదిరిగా అన్నను మా దగ్గర గతంలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులకి 2000 రూపాయలు మాత్రం పెన్షన్ వస్తుంది, కానీ వారికి మెడికల్ బెనిఫిట్స్ వస్తలేవు. గతంలో కూడా అనేక సార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. వారి విషయంలో కూడా మరి సింగరేణి వ్యవస్థ పూర్వ కార్మికులు తక్కువ పెన్షన్స్ వస్తున్న వాళ్ళకు కూడా మెడికల్ ఫెసిలిటీస్ కల్పించే బాధ్యత తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి కంపెనీ స్థాయి హాకీ క్రీడా పోటీలను జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానం నందు ప్రారంభించబడినవి. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆజీవన్ జీఎండీ లలిత్ కుమార్ హాజరై జెండా ఆవిష్కరణ చేసి టాస్ వేసి హాకీ క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదట ముఖ్య అతిథి జీఎం ఆజీవన్ లలిత్ కుమార్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ సింగరేణి స్థాయి హాకీ వార్షిక క్రీడా పోటీలో ఈరోజు ఆజీవన్ 2 మరియు కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలు జట్లుగా తలపడనున్నాయని మరియు ఇటు పోటీలలో మందమరి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, ఆజిమూడు, భూపాలపల్లి, మనుగురు, ఇల్లందు ఏరియాలు జట్లుగా హాకీ పోటీల్లో పాల్గొన్నాయని తెలిపారు. ఇటీ పోటీల్లో క్రీడాకారులు నైపుణ్యంతో ఎంతో మెలకువలతో ఆడాలని, క్రీడలు జీవితంలో ఎదుగుదలకు, ఆత్మస్థైర్యానికి దోహదపడతాయని తెలిపారు.
గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకుని లోటుపాట్లను సవరించుకుని ముందుకు సాగాలన్నారు. మరియు ఇటు పోటీలలో గెలుపొందిన వారికి కూడా ఫైనల్స్ ఆజీవన్ నందు నిర్వహించి కోల్ ఇండియాకు పంపడం జరుగుతుందని తెలిపారు. లలిత్ కుమార్ కొత్త వాళ్ళకి లలిత్ కుమార్ టోర్నమెంట్ సింగరేణి ఈ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న శ్రీ హనుమంతరావు గారు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ మడ్డెల్లయ్య గారు. మాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ సింగరేణిలో అటు బెల్లంపల్లి దగ్గర నుంచి ఇటు మణిగూరు దాకా అటు ఇల్లందు నుంచి భూపాలపల్లి దాకా మిమ్మల్ని అందరినీ సింగరేణిని అన్ని ఏరియాలను ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ ఆడడానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ చూడడం, కలవడం, మీ యొక్క ఆటను గమనించడం యొక్క అవకాశం దొరికినందుకు. అట్లా ఇందాక మడ్డెల్లయ్య గారు అన్నట్టుగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఇంటర్ ఏరియాని మన ఏరియాలో ఆజీవన్ ఏరియాలో మేము పెట్టుకోవడం అనేది మా అందరికి ఆజీవన్ ఏరియా ఉద్యోగులకు యాజమాన్యాలకు కూడా సంతోషం మా ఈ స్టేడియంలో పెట్టుకోవడం. క్రీడాకారులు అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది. క్రీడలకు సమాజంలో ఒక ప్రత్యేకత ఉంది. క్రీడాకారులు ఉండే లక్షణాలు కూడా వేరే ఉంటాయి, మనం గమనిస్తూ ఉంటాం. క్రీడాకారులను శారీరకంగా బలంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా బలంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మనము కంపెనీలో ఎన్నో ఒడిగడుగులు ఎదుర్కొంటూ ఉంటాము. ఆ ఒడిగడుగులను ఓపెన్ క్యాష్ లో కానీ అండర్ గ్రౌండ్ లో కానీ డిపార్ట్మెంట్స్ లో అందులో నాయకత్వ లక్షణాలే కంపెనీని నడిపిస్తా ఉన్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా కంపెనీ ముందుకు నడిపడంలో అట్లా క్రీడలలో కూడా అట్లనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆడుతున్న 11 మంది ప్లేయర్లు 11 సపరేట్ కాదు, 11 మంది ఒకటే జట్టుగా 11 మంది ఒకటే హృదయంతో హార్ట్ఫుల్ గా ఆడినప్పుడే క్రీడలు గెలుస్తాయి. సో నాయకత్వం అనేది ఒక పొజిషన్ కాదు, నాయకత్వం అనేది ఒక పదవి కాదు, నాయకత్వం అనేది మన చర్యలలో కనపడుతుంది, అది మీరు ఆడే ఆటలలో కనపడుతుంది. సో ఆట అనేది ఆడడానికి మాత్రమే కాకుండా అది మన క్యారెక్టర్ కూడా ఉంటాయి. సక్సెస్ బాగుంటది, విక్టరీలు బాగుంటాయి. ఒక సింగిల్ ప్లేయర్ ఒక్కొక్కరు ఆడితే మ్యాచ్లు గెలుస్తారేమో, కానీ ఒక టీం కనుక గొప్పగా ఉంటే ఒక ఛాంపియన్షిప్ టీం అవుతారు వాళ్ళు. అట్లాంటి ఛాంపియన్షిప్ టీము ఈరోజు గెలవాలని మనందరం ఆశిద్దాము. ఈ అవార్డులు ప్రైజులు ఉంటాయి, బట్ వీటన్నిటికంటే సక్సెస్ కంటే స్పోర్ట్స్ మెన్షిప్ ఇంకా ముఖ్యమైనది. ఆ స్పోర్ట్స్మెన్షిప్ అది ఓడినా గెలిచినా సమానంగా తీసుకునేది, ఎదుటి వారిని గౌరవించేది, టీముని సభ్యులందరినీ గౌరవించేది, అందరి అభిప్రాయాలను గౌరవించేది, ముఖ్యంగా మన హాకీ ఆటను గౌరవించేది స్పోర్ట్స్మెన్షిప్. సో మీరందరూ ఇవాళ బెస్ట్ స్పోర్ట్స్మెన్షిప్ ప్రివేల్ అవుదాం. మనం రెస్పెక్ట్ ది గేమ్, రెస్పెక్ట్ యువర్ రిఫరీ, రెస్పెక్ట్ టీమ్ మెంబర్స్, రెస్పెక్ట్ అపోనెంట్స్, ముఖ్యంగా లెట్ us రెస్పెక్ట్ ది గేమ్ అన్నిటికంటే ముఖ్యం. సో ఈ రకంగా ఇవాళ రేపు జరగబోయేదానికి మరొకసారి మీద స్పోర్ట్స్మెన్షిప్ నిలబడాలి. సింగరేణిని ఇందులో ఉండే వాళ్ళకి మేము గెలిచిన టీం కి కోచింగ్ క్యాంప్ కూడా ఇక్కడనే పెడదామని మేము ఆశిస్తున్నాం, పెట్టాలని ఆశిస్తున్నాం. మీలో అందరినీ మేము కోరుకుంటాం ఎవరికి వాళ్ళు డ్యూటీలు గెలవాలని. సో దాన్ని కూడా తయారు కోల్ ఇండియా ఛాంపియన్షిప్ లో మన సింగరేణి పేరును మీరు నిలబెట్టాలి. మీరు ఇండివిజువల్ గా ఒక్కొక్క ప్లేయర్ కాదు, మీరు మీ ఏరియాలను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సింగరేణిలో 11 ఏరియాలకు మరొకసారి దీన్ని చేస్తున్న ఆర్గనైజర్స్ అందరికి కూడా నా యొక్క అభినందనలు. అట్లా సింగరేణి యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేద్దాం అందరం కలిసి ముందుకు తీసుకోవడానికి. హాకీ అనేది కొంచెం అంతగా ప్రాముఖ్యత ఉన్న కనపడడం లేదు, కానీ అందులో కూడా మీరు దాని ఇంట్రెస్ట్ పెంచుకొని చేయడం అనేది ఈ యొక్క హాకీని సింగరేణిలో నిలపడానికి మీ వరకే మీరు కృషి చేస్తున్నారు. మరొకసారి అందరికి బెస్ట్ విషెస్, ఆల్ ది బెస్ట్. సింగరేణి జై జై సింగరేణి. సంచార గొర్రెల మందపై ఇటుక ట్రాక్టర్ బోల్తా 30 గొర్రెలు మృతి. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండల సూరారం వద్ద రోడ్డు ప్రమాదం, 30 గొర్రెలు మృతి. పశువుల మేతకు పలు ప్రదేశాలు తిరిగే సంచార గొర్రెల మందపై ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ చక్రాలు ఊడి బోల్తా పడటంతో 30 గొర్రెలు మృతి చెందాయని, మాకు నష్టపరిహారం ఇప్పించాలని కోరిన గొర్రెల కాపరులు. ట్రాక్టర్ వస్తుంది సార్, మేము రోడ్డు పొన్న పోతున్నాం. పొంగ ఏం చేసిందంటే 3 టైర్లు ఒక్కటేసారి ఊడిపోయినాయి సార్. ఒక్కటేసారి ఊడిపోయి కాసి మా గొర్రె మీద వచ్చి పడ్డది సార్. మాకు నష్టం జరిగింది. దాని మీదకి వెళ్ళి ఇక మీరు ఏం చేస్తారో ఇక మీ వల్ల ఉంది సార్. మాకు నష్టం పోయినాం కదా, ఆ నష్టపరిహారం మీరు
మాకు చెయ్యాలా సార్. 10 లక్షలు సార్. 30 గొర్రె సార్. 30 గొర్రెకు 10 లక్షలు. సంవత్సరానికి 30 గొర్రె మీద 10 లక్షలు తీస్తాం సార్. తీసుకుంటాం. ఎందుకంటే పిల్లల్ని ఇడిచి దేశం బట్టి రాజ్యం తిరుక్కుంటున్నాం సార్ మేము. కానీ కాకపోతే వచ్చే రోడ్ల పూంటే కూడా వచ్చేటోళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్త పడుకుంటూ రావాలి సార్. మేము ఎందుకంటే పిల్లల్ని ఇడిచి వచ్చి వీటి మీద మేము బతుకుతున్నాం సార్. బతుకుదేరు అనేది లేకుండా అయిపోయింది సార్. ఇవాళ లేదు, మేము ఎట్లా బతుకుతారా సార్? ఇవాళ లేదు. కానీ మీరు అది ఒక్కటి మాకు రుజువు చేయాలి సార్. మీరు చేయాలమ్మా, మీరు చేయాలమ్మా. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించారు. ఈ నెల 10 నుండి 16 వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులుంటాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పండుగ అనంతరం 17వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సెలవులను విద్యార్థులు ఆనందంగా సురక్షితంగా గడపాలని విద్యాశాఖ సూచించింది. రామునిగుండాల కొండ వద్ద స్వయంభూగా వెలిసిన శ్రీ మహాగణపతి భారీ రాతి విగ్రహం వద్ద ఈరోజు ఆలయ పూజారి శ్రీ కొండ పల్కల నరేష్ ఆచార్య ఆధ్వర్యంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా మహాగణపతికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రతి ఆదివారం మరియు బుధవారం మరియు ప్రతి నెల పౌర్ణమి తర్వాత 4వ రోజు సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజ జరుగుతుందని తెలిపారు. ఇటు పూజా కార్యక్రమానికి రామగుండం ఎస్ఐ సంధ్య, ఆలయ కమిటీ సభ్యులు మేడి తిరుపతి, గుణాల శ్రీనివాస్, గంగాధర్ మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష రామగిరి మండలం చందనపూర్ గ్రామంలో జడ్పీహెచ్ఎస్ ఎంపీపీఎస్ పాఠశాలలను రత్నాపూర్ గ్రామంలోని రామ్నగర్, లక్ష్మీనగర్, ఆర్ఎన్ఆర్ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష పాఠశాలలో పిల్లలకు అందుతున్న విద్యా ప్రమాణాలను కలెక్టర్ పరిశీలించి ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, వెనకబడిన విద్యార్థులపై అధిక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, విద్యార్థుల వివరాలను ఎప్పటికప్పుడు యుఐడిసిలో అప్డేట్ చేయాలని అన్నారు. పాఠశాలలో ఏదైనా అవసరాలు ఉంటే ప్రతిపాదన సిద్ధం చేసి పంపాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం రత్నాపూర్ ఆర్ఎన్ఆర్ కాలనీని పరిశీలించి కలెక్టర్ పలు సూచనలు చేశారు. వెనజులా అధ్యక్షుడు మదురోను మరియు తన భార్యను అక్రమంగా అరెస్ట్ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో ప్లకార్డ్స్తో గోదావరి కని మెయిన్స్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వెనజులాలో ఉన్న అపారమైన చమురు నిక్షేపాలను తమ వశం చేసుకోవడానికి వెనజులా దేశం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మదురోను మరియు తన భార్యను అక్రమంగా తన సైన్యాలతో బంధించి న్యూయార్క్ నగరానికి తరలించడం జరిగిందని, ఈ చర్యను ప్రపంచమంతా ఖండిస్తుందని అన్నారు. భారతదేశానికి వెనజులా చమురు సరఫరా చేసిందని, భారతదేశంతో వెనజులాకు స్నేహ బంధం ఉన్నదని, ఇది గుర్తించి భారత ప్రభుత్వం కూడా వెనజులాకు అండగా ప్రకటన చేయాలని అన్నారు. వెనజులా దేశం మాదక ద్రవ్యాలకు అక్రమంగా అమెరికాకు పంపిస్తుందనే నెపంతో వెనజులా దేశ అధ్యక్షుడిని తన భార్యను కిడ్నాప్ చేశారని, కానీ అసలు కారణం ఆ దేశంలో ఉన్న చమురు నిక్షేపాలను అమెరికా దేశం తన వశం చేసుకోవడం అసలైన కారణమని అన్నారు. ఒక ప్రజాస్వామ్యం దేశంపై మరో దేశం ఇలా అన్యాయం, దౌర్జన్యం, దాడులు చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా ట్రంప్ తను చేసిన తప్పును గుర్తించి వెనజులా అధ్యక్షులు మదురోను మరియు తన భార్యను బేషరతుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బార్ అసోసియేషన్ గోదావరి కని ఆధ్వర్యంలో క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించిన శ్రీనివాసరావు అదనపు జిల్లా న్యాయమూర్తి హాజరైన ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి నల్లల వెంకట సచిన్ రెడ్డి మరియు 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి దుర్బా వెంకటేష్. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ న్యాయవాదులు నిరంతరం పని ఒత్తిడిలో ఉంటారని, క్రీడలు మానసిక ఉల్లాసానికి ఒత్తిడిని దూరం చేస్తానికి దోహదపడతాయన్నారు. క్రీడా కార్యక్రమాలు స్వర్గీయ ఘోషిక ప్రకాష్ న్యాయవాది స్మారక అర్థం నిర్వహిస్తున్నామని తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జెస్ ఆంధ్రప్రదేశ్ కూడా అదేవిధంగా
అధ్యక్షులు మరి నాతోటి సోదరైన న్యాయవాదుల మిత్రులందరికీ కూడా హృదయపూర్వక స్వాగత సుమాంజలి తెలియజేస్తూ మరి న్యాయవాదుల యొక్క డైలీ రొటీన్లో ఎంతో మనం ఒడిదుడుకు లోనవుతూ ఉంటాం. మరి ఆటపాటలతో ఉల్లాసాన్ని పొందే విధంగా గోదావరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ జింకా మల్లేష్ ని కలిసి రామగుండం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన వంట కార్మికులుగా పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏటీయూసీ రామగుండం నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్లు మాట్లాడుతూ కార్మికులకు ప్రతి నెల 15,000 రూపాయలు గౌరవ వేతనం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని రేవంత్ రెడ్డి సర్కారును డిమాండ్ చేశారు. కార్మికులు ప్రభుత్వానికి అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడుతున్నారని, కనీసం ఆ బిల్లులు కూడా చెల్లించుకుంటే కార్మికుల పరిస్థితి ఏంటని, కుటుంబాలతో బ్రతుకుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కనీసం కోడిగుడ్లకు పెట్టిన బిల్లులు కూడా కొన్ని నెలలుగా చెల్లించకుంటే కార్మికులకు దిక్కెవరని, వెంటనే రేవంత్ సర్కార్ అధికారంలో రాకముందు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రామగుండం మండలం అక్బర్ నగర్ లోని లిటిల్ సిటిజన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో SOCH ఫౌండేషన్ వారు విద్యార్థుల కోసం సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమం విద్యార్థులకు గౌరవ శిక్షణ, సంకల్పం మరియు సామాజిక బాధ్యతల గురించి తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులకు తల్లిదండ్రులు, గురువులు, పెద్దలతో గౌరవంగా ఉండే విధానం, క్రమశిక్షణ, సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలిగే విషయాలపై పాటల రూపంలో వివరించారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ మెంబర్స్ వెంకటేష్, స్వామి, శ్యామ్, సమీరా మరియు పాఠశాల కరెస్పాండెంట్ నాగరాజు, ప్రధానోపాధ్యాయులు సమ్మిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు సామాజిక సేవలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు SOCH ఫౌండేషన్ కు పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలిపారు. తెలుసా తెలీదా? వెరీ గుడ్, సూపర్. ఇది మీ కాన్ఫిడెన్స్ అన్నమాట. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం అంటారు. అంటే మీ పైన మీకు ఉండేటువంటి నమ్మకం ఏంటి? బాగున్నారు అందరూ? ఈ రోజు ఇక్కడ మీ స్కూల్ వచ్చి ప్రోగ్రామ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరండమ్మా, మీరు మాట్లాడితే కష్టం, కొంచెం ఇక్కడ వినండి. మీరు మాట్లాడితే కష్టం అవుతుంది, వినండి. ఫస్ట్ వినకుండా మీరు మాట్లాడితే డౌట్ దిగుడే మీకు. ప్రోగ్రాం నచ్చిందా? సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి ఇక్కడ ఉన్న మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకు ఎంతో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏదైనా సాధించాలంటే ఒక సంకల్పం ఒకటి ఉంటే సరిపోతుంది. నాకు ఇది రాదు, నాతో కాదు అనేది లేకుండా ఒక గోల్ని నిర్ణయించుకొని ఆ గోల్ని రీచ్ అయ్యే వరకు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మన బ్రదర్ చాలా మంచిగా పాటల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి, ఇంత మంచి ప్రోగ్రాం అందించినటువంటి మీకు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి కంపెనీ స్థాయి హాకీ క్రీడా పోటీలు ముఖ్య అతిథిగా హాజరైన ప్రారంభించిన ఆజీవన్ GMD లలిత్ కుమార్. సంచార గొర్రెల మందపై ఇటుక ట్రాక్టర్ కూల్తా 30 గొర్రెలు మృతి. ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా కృషి, జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష. ప్రైవేట్ ఆసుపత్రిలో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న
ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలి. అసెంబ్లీలో మాట్లాడిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.